బాగ్ అంబర్పేట్ హనుమంతరావు ఇంటి ముందు 27 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ బీటీ రోడ్ అభివృద్ధి పనులను మాజీ ఎంపీవి హనుమంతరావు బాగ్ అంబర్పేట్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ శంపుల ఉషా శ్రీకాంత్ గౌడ్ కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అంబర్పేట్ నియోజకవర్గానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 27 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఇక అనంతరం శంపుల ఉషా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇక టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీవి హనుమంతరావు, అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సి రోహిన్ రెడ్డి చొరవతో అంబర్పేట్ నియోజకవర్గానికి ముఖ్యంగా బాగ్ అంబర్పేట్ డివిజన్ కు ప్రత్యేక నిధులు కేటాయించబడుతున్నాయని తెలిపారు. బడ్జెట్ కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. లో 90 లక్షల వరకు రోడ్లు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువ పోతుంది కాబట్టి మంచి రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో, ట్రాఫిక్ పెరిగినప్పుడు రోడ్డు బాగుండాలి అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ పెడితే ఆయన ఆల్మోస్ట్ 1 crore వరకు మరి శాంక్షన్ చేశారు. పని మొదలైంది. వాళ్ళ ఇంతకుముందు కూడా కొన్ని గల్లీలలో పనిచేసారు. అదేవిధంగా ఇవాళ మెయిన్ రోడ్ ఇది. ఎక్కువ శాతం జనం, రోజు కొన్ని వేల మంది జనం ఈ ప్రాంతం నుంచి పోతారు కాబట్టి రోడ్లు బాగుండాలి. కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, బిజినెస్ ఉన్నది. జనం కూడా ఇక్కడ నుంచి షార్ట్ కట్ వస్తుంటారు, ఎక్కువ మంది వస్తారు. కాబట్టి ఈ పని మొదలు పెట్టినందుకు ముఖ్యంగా కన్నన్ గారికి, వారి మున్సిపల్ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడెక్కడనైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మున్సిపల్ మినిస్టర్ గా చాలా పనులు చేయాలని, బాగంబర్పేట్ డివిజన్ లో పెద్దలు వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ 27 లక్షల వరకు గల సిటీ రోడ్డు మరియు బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి ఈ రోజు. అలాగే ఈ అంబర్పేట్ వర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ఫండ్స్ ఇవ్వడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి దిశగా పనులన్నింటినీ కూడా ఈ రోజు సాగిస్తూ వస్తున్నారు. అలాంటి